అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తూ ప్రజల సహనాన్ని పరీక్షిస్తోంది. డ్రైనేజీ కాలువలు మూతబడడంతో చెత్తా చెదారంతో పాటు మురుగునీరు రోడ్లపై పారుతుండడంతో రోడ్లన్నీ పాడై ప్రజల ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై ఇటు పంచాయతీ అధికారులు గాని అటు ఐటీడీఏ అధికారులు గాని పట్టించుకోకపోవడం దారుణమని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ అల్లూరి కేంద్రంలో డ్రైనేజీలు సరిగ్గా లేక చెత్తా చెదారంతో కూడిన మురుగునీరు మొత్తం రోడ్లపైనే వెళ్తుండడంతో ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కొన్ని చోట్ల కాలువలు మూసుకుపోవడం, మరికొన్ని చోట్ల ఆక్రమణలకు గురవడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. దీనిపై అధికారులు నోరు మెదపకపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. తక్షణమే అధికారులు చొరవ తీసుకొని డ్రైనేజీలను బాగు చేయాలని, అలాగే ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే పాడేరు మండల కేంద్రంలో గల పిఎంఆర్సీ నుండి బక్కలపనుకు వైపు వెళ్తున్న ప్రధాన రహదారి మొత్తం శిథిల వ్యవస్థకు చేరి పెద్ద పెద్ద గోతులతో అస్తవ్యస్తంగా మారిందని వాపోయారు. అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఆ రోడ్లను బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. పాడేరు హెడ్ క్వార్టర్లో, అల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఇటు డ్రైనేజీలు లేక రోడ్ల మీదనే నీరంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణికులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఈ మురుగు వాటర్ రోడ్డు మీద వెళ్ళడంతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉంది. కనీసం దీని మీద పంచాయతీ అధికారులు కానీ ఇటు ఐటీడీ అధికారులు కానీ కనీసం చొరవ చూపే పరిస్థితి కనిపించే పరిస్థితి లేదు. డ్రైనేజ్ అంతా మూసుకోపోవడంతో డ్రైనేజీలంతా కూడా ఆక్రమణలకు గురవడంతో ఈరోజు డ్రైనేజ్ మురుగు కాలువ అంతా కూడా రోడ్ల మీద ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కనీసం అధికారులు నోరు మెదపకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది పంచాయతీ అధికారులు కనీసం ఈ డ్రైనేజీలు కూడా క్లీన్ చేసే పరిస్థితి కనిపించే పరిస్థితి లేదు. కనుక తక్షణమే అధికారులు చొరవ తీసుకొని డ్రైనేజీలు అంతా కూడా బాగు చేయాలని చెప్పేసి, అదేవిధంగా డ్రైనేజీల ఆక్రమణకు గురైనదంతా కూడా తక్షణమే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఇటు పిఎంఆర్సీ నుండి బక్కలపనుకు వరకు వెళ్తున్నటువంటి ప్రధాన రహదారి అంతా కూడా అస్తమయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్లంతా శిథిల వ్యవస్థలో చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. డ్రైనేజీకి వెళ్ళవలసినటువంటి వాటర్ అంతా కూడా మెయిన్ రోడ్డు మీద ప్రవహించడంతో రోడ్ అంతా కూడా శిథిల వ్యవస్థకు చేరినటువంటి పరిస్థితి ఉంది. అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద అధికారులు దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.